అందరికీ. మాకైతే పొంగల్ రోజు కూడా భవేష్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్లాల్సింది వచ్చింది. స్వీడన్లో చిన్నపిల్లలకి 6 months వన్స్ 3 months వన్స్ రెగ్యులర్ చెకప్కి అయితే అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మాకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ 8 కల్లా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసి రాగానే భవేష్ అయితే నిద్రపోయేశాడు. ఇంకా వాడిని పడుకోబెట్టేసి ముందర అయితే చాలా రోజుల తర్వాత ఒక చిన్న ముగ్గు అయితే వేసేసి దేవుడికి పూలు పెట్టి అలంకరించి దీపం పెట్టేసినాను. ఇంకా దేవుడికి పెట్టాల్సిన నైవేద్యం అయితే ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. ఇండియాలో ఉంటే ఏం చెక్క రంగులతో పెద్ద పెద్ద ముగ్గులు వేసుకునేసి ఇంకా ఆ వీధంతా ఎవరు మంచి ముగ్గు వేసారని చూస్తూ ఇంట్లో దేవుడికి కావాల్సిన ప్రసాదం అందరితో కలిసి రెడీ చేస్తూ ఉంటే చాలా బాగానే ఉంటుంది. ఇంకా ఈ రోజు చూస్తూ మా హస్బెండ్ కి వరే కంటిన్యూగా మీటింగ్స్ ఉంది. ఒక పక్క భవేష్ ని చూసుకుంటూ దేవుడికి పెట్టాల్సిన ప్రసాదం కూడా ఒక్కొక్కటిగా అయితే నిదానంగా రెడీ చేసుకున్నాను. దేవుడికి మొక్కేకి ముందుగా కొత్త చీర కట్టుకొని భవేష్ కూడా రెడీ చేసేసి అయితే దీపం పెట్టుకొని ఎంచక్క దేవుడి మొక్కాము. ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.